కొరింథీ 6వ అధ్యాయం 19వ వచనం 20వ వచనాన్ని చదువుకుందాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మీ దేహం అట మీది కాదట. కాదంటే ఒప్పుకుంటారా మీరు? ఒప్పుకోవాలి. మరి మన దేహము మనది కాదు, ఆయన ఇచ్చాడట. ఈ దేహము దేవుని యొక్క ఆలయమై ఉండాలట. చూడండి, ఏమంటారంటే నా జీవితం నా ఇష్టం అంటారు. చిన్నవాడిని అడిగితే కూడా అదే ఇది చేయకురా అంటే నాకు ఇష్టం, నేను చేస్తాను అంటాడు కదా. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే ఇది మీ సొత్తు కాదు, ఇది దేవుడు ఇచ్చాడు మీకు. ఈ శరీరము దేవుని యొక్క ఆలయముగా మార్చబడాలి, ఆయన సొత్తు అంటున్నాడు. ఇది ఆయన సొత్తు, అది ఆయనకు ఆలయముగా ఉండాలి. ఆలయముగా ఉంటే నీ జీవితం చాలా ఆశీర్వాదకరముగా దీవెనకరముగా ఉంటుంది. ఆలయములో ఎప్పుడు స్తుతి మహిమ పరిశుద్ధమైన ఆ ఆలయముగా నిన్ను ప్రభు చేసుకున్నాడు. చూద్దాం, 1 కొరింథీ 3వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుదాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరగరా? చాలాసార్లు దేవుని బిడ్డలారా, మనము దేవుని ఆలయము అయి ఉన్నామని మర్చిపోతాం, దేవుడు మనలో నివసిస్తున్నాడని మర్చిపోతాం. అందుకనే మన జీవితంలో అనేకమైన ఒడిదొడుకులు వస్తూ ఉంటాయి. మనం శరీరానుసారముగా, లోకానుసారముగా, లౌకిక ఆత్మ మన జీవితంలో వాడుతూ ఉంటాం. అప్పుడు దేవుడు కొంచెం నొచ్చుకుంటాడు. ఎందుకంటే నా ఆలయాన్ని పాడు చేస్తున్నారు. ఇది పరిశుద్ధమైన నాలుక. మన నాలుకతో మనం అందరినీ క్షమించి దీవించి ఆయన పోలికలో మనం మార్చబడాలి. యేసుప్రభు ఏమన్నాడు సిలువలో? తండ్రి, వీరేమీ చేయుచున్నారో వీరెరగరు గనక వీరిని క్షమించండి. ఆ మనస్సు మనము కలిగి ఉన్నప్పుడు ఆ ఆలయంలో ఉన్న దేవుడు ఆనందిస్తాడు. ఆలయంలో ఉన్న దేవుడు ఆనందిస్తాడు. దేవుని బిడ్డలారా, అలా మనల్ని మనము సాధన చేసుకోవాలి. 2 కొరింథీ 6వ అధ్యాయం 16వ వచనము, 17వ వచనము, 18వ వచనము చదువుదాం. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మనము జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు. నేను వారిలో నివసించి సంచరింతును. నేను వారి దేవుడనయ్యుందును. వారు నా ప్రజలయ్యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకుందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలునై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. సర్వశక్తి కలిగిన ప్రభు ఏమని చెప్తున్నాడంటే నేను మీకు తండ్రినై ఉందును. ఏమవుతాడట? నేను మీకు తండ్రినై ఉంటును, మీరు నాకు కుమారులు కుమార్తెలై ఉందురు అంటారు. ఎవరంటున్నారండి? సర్వశక్తి కలిగిన దేవుడు అంటున్నాడు. ఇంకొక మాట ఏమంటున్నాడంటే నేను మీలో ఉండి సంచరిస్తాను అంటున్నాడు. ఆమెను చెప్పండి. ఎవరిలో ఉంటాడట? మనలో ఉంటాడట. ఒకవేళ నీకు అర్థం కాకపోవచ్చు దేవుడు నీలో ఉన్నట్లుగా, కానీ దేవుడు నీ యొక్క హృదయములో, నీ యొక్క శరీరములో, నీ ఆలయములో ఆయన నివాసం ఉండి ఏం చేస్తాడంటే నువ్వెక్కడికి వెళ్తే అక్కడికి నీతో పాటు వస్తున్నాడు. నువ్వెక్కడికి వెళ్తే దేవుని బిడ్డలారా, నువ్వే స్థలములోనికి వెళ్ళినా కూడా ఆ స్థలములోనట ఎలా అంటే ఇలా నీతో పాటు సంచరిస్తూ ఉన్నాడు. అంటే నువ్వెక్కడ ఏ గ్రామంలో అడుగుపెట్టినా, ఏ పట్టణములో అడుగుపెట్టినా, ఏ రాష్ట్రంలో అడుగుపెట్టినా, ఏ ఇంటిలో అడుగుపెట్టినా, ఏ పనిలో అడుగుపెట్టినా, ఎవరి మధ్యలో నువ్వు సంభాషణ చేసినా, ఎవరితో నువ్వు మాట్లాడినా, ఎక్కడ నువ్వు ఏ క్రియ చేయడానికి నువ్వు ప్రారంభించినా నీతో పాటు ఎవరు కదులుతున్నారు? నువ్వు మాట్లాడుతుంటే ఎవరు మాట్లాడుతున్నారు? నువ్వు చూస్తూ ఉంటే ఎవరు చూస్తూ ఉన్నారు? నువ్వు వింటూ ఉంటే ఎవరు వింటున్నారు? గమనించాలి. నువ్వే వింటున్నావు,
నువ్వే మాట్లాడుతున్నావు, నువ్వే చేస్తున్నావు, కానీ లోపలట ఆయన ఉండి ఏం చేస్తాడట అంటే నీతో సంచరిస్తూ ఉంటాడట. దేవుని బిడ్డలారా, మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది చాలా జాగ్రత్తగా మనము చూసుకోవాలి. మనం ఎవరితో మాట్లాడుతున్నామని మనం చూసుకోవాలి. ఆయన ఏమంటున్నాడు ఫస్ట్ అంటే విగ్రహములతో నాకు పొత్తు ఏమిటి అంటున్నాడు కదా. అందుకని అంటే ఏది మన జీవితంలో మనం విగ్రహముగా పెట్టుకుంటామో, మన జీవితంలో దేన్నైతే ప్రధానముగా ప్రేమిస్తామో దేవుని కంటే ఎక్కువగా, అది విగ్రహం అయిపోతుంది కనుక అటువంటి మనము చేయకుండా మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరు నాలో సంచరిస్తున్నారు, ఒంటరిగా సంచరిస్తున్నారని మీరు అనుకుంటే పొరపాటు. ఈరోజు తెలుసుకోండి, నేను నాతో పాటు దేవుడు సంచరిస్తున్నాడు. అందుకని అన్ని కష్టాల్లో నుంచి బయటపడగలుగుతున్నాం. ఆమెన్ చెప్పు. అన్ని బాధలు ఎట్లా తట్టుకుంటానా నేను ఒక్కదాన్ని, అందరూ అనుకుంటారు కదా, ఒక్కటి సింగిల్ పర్సన్ ఎట్లా చేయగలుగుతున్నారు. సింగిల్ పర్సన్లో సర్వశక్తుడు ఉన్నాడు. చెప్పండి అందరూ, నాలో సర్వశక్తుడు ఉన్నాడని చెప్పండి. చెప్పండి గట్టిగా, ఎవరు ఉన్నారు? సర్వశక్తుడు ఉన్నాడు నాలో. ఆ దేవుడు అండి మనలో సంచరిస్తూ ఉన్నాడు. కనుక దేవుని బిడ్డ, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్నోసార్లు చనిపోతాను అనుకున్నావు, మళ్ళీ బ్రతికావు. ఎందుకంటే సర్వశక్తుడు నేను వెనుకకు లాగాడు, పట్టుకున్నాడు. ఆయన నిన్ను కావాలనుకుంటున్నాడు. ఎందుకంటే నువ్వు ఆయన సొత్తు. ఆయన నిన్ను వదులుకోడు, నిన్ను కావాలి అనుకుంటాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. నీవు ఆయన కొరకు బ్రతకాలనుకుంటున్నాడు. నీవు ఆయన కొరకు ఎన్ని పనులు చేస్తావో, ఎంత రోషము కలిగి ఉంటావో ఆయనకు తెలుసు. కనుకనే నిన్ను పట్టుకుంటున్నాడు, ఆయన నీలో సంచరిస్తున్నాడు. ఆ దేవుడు గొప్పవాడండి, సర్వశక్తిమంతుడు. ఆయన అంటున్నాడు, నేను నీలో సంచరిస్తున్నాను. ఇంకా చూద్దామా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21-22 వచనాలు చూద్దాం. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం అగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలం అగుటకు కట్టబడుచున్నారు. ఎవరిలో కట్టబడుతున్నారట? ప్రతి ఒక్కరూ చక్కగా కట్టబడుతున్నారట. ఎవరిలో కట్టబడుతున్నారు? దేవునిలో కట్టబడుతున్నావు. నువ్వు ఎక్కడ కట్టబడుతున్నావు? కొద్ది రోజులు తండ్రి చేతిలో, తల్లి చేతిలో పెరిగావు. ఇప్పుడు భర్త దగ్గరికి వచ్చావు, ఇప్పుడు భార్య దగ్గరికి వచ్చావు, పిల్లల చేతి కిందకి వచ్చావు. ఎక్కడ ఉన్నా కూడా నీ నివాస స్థలం ఎక్కడ ఉన్నదంటే ఆ సర్వశక్తుని నీడలో ఉన్నది. అక్కడనట నీవు పరిపూర్ణముగా కట్టబడుతూ ఉన్నావట. ఎవరి చేత కట్టబడుతున్నావు? దేవుని చేతనే మనము కట్టబడుతున్నాం. ఆయన ఎట్లా కడుతున్నాడటంటే పరిశుద్ధమైన ఆలయముగా ఉండునట్లుగా నిన్ను కడతా ఉన్నాడు. ఎలా కడుతున్నాడు? పరిశుద్ధమైన ఆలయముగా ఉండడానికి ప్రభు నిన్ను కడతా ఉన్నాడు. కట్టే క్రమంలో చాలా గాయాలవుతాయండి. ఇది కట్టేటప్పుడు మేస్త్రి వాళ్ళు ఏం చేసేది తెలుసా? చక్కటి ఒక ఇటుక తీసుకొని 2 ముక్కలు చేసేవాళ్ళు. వాళ్ళ దగ్గర ఉన్న తాపి తీసుకొని దాన్ని 2 ముక్కలు చేసి ఆ కట్టడంలో దాన్ని అమర్చేవాళ్ళు. అక్కడ సరిగ్గా కూర్చునేది. ఈ గోడలన్నీ ఇంత చక్కగా కట్టబడ్డాయంటే అనేక దెబ్బలు తిన్నాయి ఈ గోడలు. మరి ప్రభు సన్నిధిలో కట్టబడుతున్న నీ జీవితంలో దెబ్బలు ఉండయా చెప్పండి. ఉండయా? మీరు చక్కగా అమర్చబడాలి, చక్కగా కట్టబడాలంటే ఖచ్చితంగా మీకు దెబ్బలు ఉంటాయి. కానీ ఎలా కట్టబడతారో తెలుసా? పరిశుద్ధమైన మందిరముగా ఆయన మనలో నివాసం ఉండనట్లుగా ఈ కట్టడము చాలా శ్రేష్టముగా, విలువైందిగా, వెలబెట్టి కొనలేరండి. ఆయన కట్టిన తర్వాత దీనికి వెల ఇంత అని వెలపెట్టి కొనలేనంతగా ఆయన సొత్తును ఆయన కడతా ఉన్నాడు. ఇంకా 1 పేతురు 2వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్లవలే నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఆత్మ సంబంధమైన సజీవమైన
రాళ్ళుగా మీరు కట్టబడుతూ ఉన్నారట. మీ రాళ్ళల్లో కదలిక ఉండాలి, మీ కట్టడంలో కదలిక ఉండాలి. నువ్వు మాట్లాడగలిగినట్లుగా ఏ జంతువు మాట్లాడట్లేదే. ఎంతో విలువైనవి ఉన్నాయి కదా. సముద్రంలో ఒకటి లేచిందట, దాన్ని చూసి అందరూ గడగడ గడగడ వణికిపోతున్నారు. గొప్ప తుఫాను వచ్చేస్తే అది మాట్లాడగలుగుతున్నదా? నీకు ఇచ్చాడు మాట. అంటే ఆత్మ సంబంధముగా నిన్ను ఒక మంచి కట్టడముగా, మంచి ఒక పరిశుద్ధమైన వ్యక్తిగా, నీ జీవితాన్ని ఒక విలువైనదిగా, ఒక ఉన్నతమైనదిగా, సజీవమైన రాయిగా కడుతున్నాడు. ఇక్కడ చచ్చిపోతే శరీరము కానీ అక్కడ లేచి మరలా మాట్లాడుతూ ఉంటావు. నీకు చావు లేదు, నీకు మరణము లేదు. నీ రాయి ఎప్పుడు కూడా సజీవముగా ఉంటుంది. ఆమె చెప్పండి. సజీవులుగా ఉండడానికి కట్టబడతా ఉన్నారు, కట్టబడతా ఉన్నారు, కట్టబడతా ఉన్నారు. ఆ కట్టడములో నీకు ఏమైనా బాధ కలిగితే ప్రభు అని అడుగు, దాన్ని తీసేసి ఇంకా అమరుస్తూ ఉంటాడు. ఎంత చక్కగా కడతాడంటే చాలా చక్కగా కడతాడండి. కీర్తనలు 100 కీర్తన 3వ వచనాన్ని చదువుదాం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. యెహోవాయే దేవుడని మనకు తెలియదా అండి? మనకు తెలియదా యెహోవాయే దేవుడని? యెహోవాయే దేవుడని తెలుసుకోనంటే కొన్నిసార్లు మర్చిపోతాం. మనం ఎక్కడ ఏ ఫౌండేషన్లో ఉన్నాం, ఏ ప్లాట్ఫారం మీద ఉన్నాం, మన ట్రాక్ ఏంటిదని మర్చిపోయి ట్రాక్ తప్పిపోతాం. అప్పుడు బడబడ మాట్లాడేస్తాం కదా. అందుకని అంటున్నాడు, నేను మీకు కాపర్ని అంటున్నాడు కదా. అంటే మనము ఆ ప్రధాన కాపరట, మీరు నాకు గొర్రెలు, నేను మీకు కాపరిని అంటున్నాడు. ఆ కాపరి నీకు ఏం బోధిస్తున్నాడు, ఆ కాపరి నీకు ఏం చెప్తున్నాడు, ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడతాడండి. కనుక ఆ కాపరి చెప్పినట్లుగా నీవు ఆయన బాటలో ఆయనను చూస్తూ నడిస్తే నీ జీవితంలో విజయమే కానీ, ఆనందమే కానీ, ఇంకా ఓటమి ఎప్పుడూ ఉండదు. శత్రువిక లేడని వాగ్దానము ఇచ్చాడు ఆయన. ఆ కాపరి ఏమని ఇచ్చాడంటే శత్రువిక లేడు అని వాగ్దానము చేశాడట. మన దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని అంటే, నేను మీకు కాపరిని, నేను మిమ్మల్ని నడిపిస్తున్నాను అని చెప్తున్నాడు. చూడండి, ఇంకా చూద్దాం. రోమపత్రిక 14వ అధ్యాయము 7వ వచనం చదువుదాం, 9 వచనాల వరకు. మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మంచిగా జాగ్రత్తగా వినండి. ఎవడు తన కోసమే బ్రతకడు, మనలో ఎవడు తన కోసమే చనిపోడు. మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుతున్నాం. చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము. తాము మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. చూడండి, మనం బ్రతికేది మన కోసము కాదట, మనం చనిపోయేది మన కోసము కాదట. నిజమే చెప్తున్నాడా? ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా లేపి ఇన్ని కష్టాలు వస్తున్నాయి కదా, మీరు ఎట్లా బ్రతుకుతున్నారు, ఎలా బ్రతుకుతున్నారు అని కొంతమందిని అడుగుతాం మనం కదా. నా పిల్లల్ని చూసుకొని నేను బ్రతుకుతున్నానమ్మా అంటారు కొంతమంది కదా. కొంతమంది అంటారు నా భర్తను చూసుకొని బ్రతుకుతున్నాను అని కొంతమంది అంటారు. కొంతమంది అంటారు నా బాధ్యత నేను చెయ్యాలి కనుక బ్రతుకుతున్నాను అంటారు. ఇవన్నీ కాదండి. నీకోసం నువ్వు బ్రతకడం కాదు, దేవుని కోసం మనం బ్రతకాలి. మిమ్మల్ని ఎవరిని లేపి అడిగినా కూడా ఏదో ఒకటి చెప్తారు. మీరు కొంతమంది చెప్తారు, ఎవరితో ఒక పేరు చెప్తారు. మీరు ఎందుకోసం బ్రతుకుతున్నామని. కష్టాల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి పోయి మైకి పెట్టండి, ఖచ్చితంగా వాళ్ళు ఎవరో ఒక పేరు చెప్తారు. వాళ్ళ కోసమన్నా వాళ్ళు చేయంగానన్నా బ్రతుకుతున్నానని చెప్తారు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే మన కోసం మనం బ్రతకడము కాదట, కానీ క్రీస్తు కొరకు మనం బ్రతకాలి. ఎందుకు క్రీస్తు కొరకు బ్రతకాలి? మరి నువ్వు ఆయన సొత్తు కనుక నువ్వు ఆయన కోసమే బ్రతకాలి. ఎందుకు బ్రతకాలంటే ఆయన మృతులలో నుంచి లేపబడ్డాడు కనుకనే నువ్వు ఆయన కోసం
చెప్పండి, ఆయన కోసం బ్రతకాలి, అంతే. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. ఆయన సమస్తమైన దుర్నీతి నుంచి మనలను మనల్ని విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకున్నాడు. సమస్తమైన దుర్నీతి నుంచి విడిపించడానికి కొనుక్కున్నాడట మనల్ని. దేని కొనుక్కున్నాడు? మనం ఏదైనా పాడైపోయిన వస్తువును కొనుక్కుంటామా? ఏదైనా పాడైపోయింది, ఒకవేళ అది రిపేరింగ్ చేస్తే చాలా బాగుంటుంది అని మనకు ఒకవేళ తెలిస్తే ఏం చేస్తాం? అది బాగు చేస్తే అది చాలా బాగుంటుంది అని ఒకవేళ తెలిస్తే దాన్ని ఏమని అడుగుతాం మనం? ఇదంతా పాడైపోయింది కదా, ఇలా ఉంది కదా, అలా ఉంది కదా, దీని వేల చాలా తక్కువ, ఇంత వెల పెట్టడానికి లేదు అని మనం అడుగుతాం కదా. అయితే నన్ను దుర్నీతి నుంచి, పాపము నుంచి, శాపము నుంచి, రోగము నుంచి విడిపించడానికట ఆయన విలువైన రక్తము పెట్టి నిన్ను కొన్నాడు. ఏం పెట్టి కొన్నాడు? చాలా వెల పెట్టి కొన్నాడు. మనమేమో చెప్పండి అందరు గట్టిగా, మనము విలువ లేని వారం, వేల లేని వారం. వేల ఉన్నదా మనకు? క్రీస్తులో రాకపోతే మనకు వేల లేదండి, మనకు విలువ లేదు కదా. క్రీస్తు మన పక్కన ఉన్నాడు కనుకనే మనకు వేల ఉన్నది. కానీ ఈరోజు ఒక వ్యక్తిగా నేను నిలబడితే ఏ మాత్రము మనకు విలువ లేదు, కానీ ఆయన వేల ఇచ్చి కొన్నాడు. ఎందుకంటే ఆయన సొత్తుగా చేసుకొని నీ జీవితంలో ఉన్న ప్రతి దుర్నీతి నుంచి విడిపించి నిన్ను ఒక ఆణిముత్యములాగా కట్టాలని ఒక ఉద్దేశముతో ఆయన కొనుక్కున్నాడట. కొట్టండి గట్టిగా చప్పట్లు. ఎబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 12, 13, 14 వచనాలు. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవుదూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఎంతో ఎక్కువగా శుద్ధి ఏం చేస్తుందట అంటే, ఈ ఒక మేకల రక్తము, గొర్రెల రక్తము, ఈ రక్తము కాదండి. ఆయన ఒక్కసారిగా బలిగా అర్పించుకున్న ఆ రక్తమట నీ నిర్జీవ క్రియల నుంచి ఏది విడుదల ఇస్తుంది? ఈరోజు నీకు విడుదల కావాలంటే, ఆ నిర్జీవ క్రియల నుంచి విడుదల కావాలంటే ఈ రక్తము చాలా విలువైంది, ఈ రక్తము చాలా వేలగలిగినది. ఈ రక్తమును ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చి, భూమి అంతా ఇచ్చి, భూలోకంలో ఉన్నవన్నీ ఇచ్చి కొన్నా అది వేళ సరిపోదు. ఆ రక్తముతోనట నిన్ను ఏం చేస్తున్నాడు? నీ దుర్నీతిని అంతటిని కడిగి వేస్తున్నాడు, నిన్ను శుద్ధి చేస్తున్నాడు. ఎందుకోసమంటే నువ్వు చాలా పవిత్రమైన మందిరముగా కట్టబడాలని ఒకటే ఉద్దేశం. నువ్వు చాలా పవిత్రమైన మందిరముగా కట్టబడాలి. అందుకోసమని ఈ అమూల్యమైన రక్తము నీ కొరకు చిందించబడ్డది. అందుకని మీరు ధైర్యముగా ఉండాలి, మీరు బలముగా ఉండాలి. దేవుని కొరకు ఒక సాధనముగా నేను బ్రతుకుతానని ఒక పౌరుషము తెచ్చుకోవాలి, ఒక రోషము తెచ్చుకోవాలి. మన ప్రభు మన కొరకు రక్తమును ఇచ్చి కొనుక్కున్నాడు. ఆయన సొత్తు, నువ్వు వేరొకరి సొత్తు కాదు. ఆమేన్ చెప్పండి. వేరొకరి సొత్తు కాదు, నువ్వు నీ సొత్తు కూడా కాదు, ఆయన సొత్తు. ఎవరి సొత్తు అంటే సృష్టికర్త యొక్క సొత్తు. కనుక నీవు చాలా పౌరుషముగా దేవుని కొరకు బ్రతకాలి. 1 కొరింథీ 10వ అధ్యాయము 31వ వచనము. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను
మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. చేస్తారా? మీరు పానము చేసిన నాకు ఆకలి అయితే నేను తింటాను కదా, నాకు దాహం వేస్తే నేను నీళ్ళు తాగుతాను. మీరు భోజనము చేసినా పానము చేసినా మీరు ఏం చేసినా ఆయన కొరకు చేయమంటారు ఏంటి అంటే చెయ్యాలి. మరి ఆయన కొనుక్కున్నాడు, ఆయన సొత్తు మనము గనక ఆయన ఏం చెప్తే అదే చేయాలి కదా. మీరు భోజనము చేసినా మీరు పానము చేసినా మీరు మంచి హై బిల్డింగ్లో ఉన్నా, మీరు గుడిసెలో ఉన్నా, మీరు బెంచ్ కార్లో తిరిగినా, మీరు మంచి పట్టు చీర 20,000 కట్టుకున్నా, మీరు 100 రూపాయల చీర కట్టుకున్నా, దేవుని మహిమ కొరకే నువ్వు బ్రతకాలి. ఆమేన్. క్రీస్తు కొరకు జీవించాలి. క్రీస్తు కొరకు నువ్వు పౌరుషము కలిగి ఉండాలి. క్రీస్తు కొరకు నువ్వు ఒక వారధిగా ఉండాలి. క్రీస్తు యొక్క ప్రతినిధిగా నువ్వు ఉండాలి. ఆ పౌరుషము, ఆ రక్తము నీలో ప్రవహించినప్పుడు, ఆ రక్తము నీలో ఉన్నప్పుడు నిన్ను చూసి సాతాను సైన్యము గడ 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 వణుకుతుంది. ఎట్లా వణుకుతుంది? వణుకుతుందండి. గడ 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 వణుకుతుంది. తను చూసి మనం గడ గడ కదా, అదొత్తాను నేను లోపల వద్దా, వీళ్ళు వస్తాను నేను లోపల వద్దా, వాళ్ళు చూస్తాను. నీ ముందడ కూర్చొని వాళ్ళు ఏం చేసినా కూడా నీకు ఏమి కాదు. కానీ క్రీస్తు రక్తము నీలో ప్రవహించాలి. ఆ రోషము, ఆ పౌరుషము నీలో ఉండాలి, ఆ సత్తా నీలో ఉండాలి. అందరూ అనుకుంటారు అయిపోయింది అయిపోయింది అయిపోయింది, అప్పుడే నువ్వు లేచి నిలబడతావు. ఒక విశ్వాసిగా, ఒక దేవుని బిడ్డగా, దేవుని కుమారుడిగా నువ్వు ఎట్లా ఉండాలంటే ఒక సింహములాగా ఉండాలి. చచ్చిన పిల్లిలాగా ఉండొద్దు. పిల్లి కంటే హీనముగా ఉంటారండి. అయ్యో అయ్యో నాకు శ్రమ వచ్చినప్పుడు గర్జించు సింహములాగా. ఆ కదుమ సింహము నీ పక్షముగా నిలబడతాడు. అప్పుడు నీకు విజయము. నీ ఎదుట నిలబడిన ఎంత బలాజ్యుడైన వాడిని తొక్కగలిగిన శక్తి నా దేవుడికి ఉన్నదండి. దావీదును చూస్తే అందరూ అనుకునే ఏ చిన్నవాడు బాలుడు, వీడేం చేస్తాడు, వాని ఈట ఇంత పొడుగున్నది కదా. 17వ అధ్యాయము 16వ అధ్యాయం చదవండి. 16వ అధ్యాయంలో దేవుని గురించి, దేవుని ఒక బలమును గురించి ఉంటుంది, సమూయేలు గ్రంథం. తర్వాత చదువుకోండి. 17వ అధ్యాయంలో ఇవన్నీ ధరించుకున్నట్ట గోలియతు వస్తూ ఉన్నాడట. ఎట్లా వస్తూ ఉన్నాడు? ఇశ్రాయేలులో ఎవడు ఉన్నాడు, రండిరా రండిరా అంటున్నాడట. వీడు మెల్లగా పోయాడు, చిన్నగా బుడు అంటున్నాడు. అరే నా పరువు తీయడానికి వచ్చావారా కదా, నా పరువు తీయడానికి వచ్చావారా, నా ఈట పొడు కూడా లేవు నువ్వు కదా, నా జానతో కొలిస్తే కూడా నువ్వు సరిపోవు, నన్ను ఎందుకు పరువు తీయడానికి వచ్చావురా అని వాడు నెత్తి నొసలు కొట్టుకున్నాడు. ఎక్కడ ప్లేస్ లేదండి గోలియతుకి, ఎక్కడ ప్లేస్ లేదు కొట్టడానికి. ఈయన పాడుకుంటూ వెళ్ళాడ. గిరిగిరి తిప్పాడట. గిరిగిరి తిప్పి యెహోవా నామములు కొడితే ఇక్కడ ప్లేస్ ఉన్నదా, ఆ ప్లేస్లో తగిలి ఇట్లా పడ్డాడట. ఇట్లా పడలేదు, ఇట్లా పడ్డాడు. చూడండి, దేవుని కొరకు నువ్వు బ్రతుకుతే అట్లాంటి కార్యములు నీలో నుంచి చేపిస్తాడు దేవుడు. కనుక అక్కడ ఎవరు ఇచ్చారు విజయం అంటే దేవుని ఆత్మ. దావీదు ఏం గుర్తించాడంటే నేను ఆయన సొత్తు, ఆయన ఆత్మ నాలో ఉన్నది. రాజు దగ్గరికి పోయినప్పుడు కూడా చెప్పాడు, నేను ఎలుగుబంటిని చీల్చి నా గొర్రె పిల్లను రక్షించుకున్నాను, నేను బలము కలిగి గొర్రె పిల్లను రక్షించుకున్నాను, అందుకని నేను గోలియాతును పడగొడతాను అని. చూడండి, 40 రాత్రులు పగళ్ళు గడగడ వణికారండి ఇశ్రాయేలు ప్రజలు. వణుకొద్దు దేవుని బిడ్డలారా. శత్రువు ఉంటే అక్కడ మోకరించు, ప్రార్థన చేస్తానే ఉండు. ఏం ప్రార్థన? స్తోత్రం 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 స్తోత్రం. కూలిపోతూ ఉంటాయి, ఒక్కొక్కటి కూలిపోతూ ఉంటాయి. ఆరాధనలో చాలా శక్తి ఉంటుంది, బలము ఉంటుంది. ఆ దేవుని కార్యములు ఎట్లా జరిగాయంటే ఈ ఇశ్రాయేలు ప్రజలు బానిసలుగా ఫిలిస్తీన్లకు వెళ్ళిపోవాలి. కానీ అక్కడ గోలియాతును పడగొట్టిన తర్వాత ఫిలిస్తీన్లందరూ భయాక్రాంతులైపోయి అందరూ పరుగో శత్రువు లేకుండా చేశాడు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనము దేవుని కొరకు, నువ్వు పానము చేసినా, నువ్వు అన్నము తిన్నా, నువ్వు వస్త్రము ధరించినా, నువ్వు పని చేసినా,
నువ్వు వ్యాపారం చేసినా, నువ్వేం చేసినా దేవుని మహిమ కొరకు చేస్తే, దేవుని మహిమ నీలో కనబడుతూ ఉంటే అపవాది నీ దగ్గరికి రానే రాదు. శత్రువును కూల్చివేశాడు, ఇక లేడు, వాడు లేడు. ఇంకా మనం ఎట్లా బ్రతకాలి ఒక్క మాట చదువుకొని మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుదాం. మనుషులు మీ సత్క్రియలను చూచి, మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. దేవుని వెలుగు ప్రకాశించినట్లుగా మనము సత్క్రియలను చేస్తూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటే నీ చుట్టూన్న ప్రజలు కూడా నీ దేవుని నామమును పొగిడినప్పుడు నీ యొక్క వెలుగట అట్లా ప్రకాశించినట్లుగా మనము జీవించినప్పుడు నీ ఎదుట ఎటువంటి చీకటి అంధకారము ఉండకుండా ప్రభు కొరకు మనం బ్రతకాలి. ఎందుకు బ్రతకాలంటే ఆయన మనల్ని కొనుక్కున్నాడు. నీకు మరణం అనేది లేదు, ఆయన సొత్తుగా మార్చబడ్డావు. ఆయన మృతులలో నుంచి లేచాడు, మరలా ఒకరోజు నువ్వు లేవబోతున్నావు. నీ వెలుగు అందరి ఎదుట ప్రకాశించినట్లుగా మనం ఏం చేయాలి? జీవించాలి. నేనేమంటానంటే నష్టపోయిన దేవుని కొరకే మనము వైరాగ్యము కలిగి జీవించాలి. నష్టపోతే ఎంత నష్టపరుస్తారండి? నష్టపరిచిన దానికి 1000 రెట్లు నా ప్రభు ఇస్తాడు. అంటే కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల్లో నేను అక్కడ నష్టపోతాను అని మనం నోరు తెరుస్తాం. అందుకని నష్టపోయినా నోరు తెరవద్దు. నష్టములో 1000 రెట్ల ఆశీర్వాదం ప్రభు ఇస్తాడు. మనము అందరికీ వెలుగై ఉండినట్లుగా, అందరి ఎదుట మన వెలుగు ప్రకాశించినట్లుగా. వెలగడం అంటే వేరు, ప్రకాశించడం అంటే వేరు కదా. ప్రకాశించడం అంటే అందరి కళ్ళల్లో దేవుని బిడ్డగా నువ్వు పడాలి, అందరి కళ్ళల్లో దేవుని కుమారుడిగా నువ్వు పడాలి, అందరి ఎదుట నువ్వు ప్రకాశించాలి, అందరిలో నువ్వు ప్రకాశించాలి. ఎట్లా ప్రకాశించాలి? దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా నువ్వు ప్రకాశించు, అంతే, సింపుల్. ఇలా జీవిస్తే చాలు. చక్కగా గొప్ప కార్యములు ప్రభు మన జీవితంలో జరిగిస్తూ ఉంటాడు. ఇంకా మనము దేవుని మహిమను చూడబోతున్నాం. కనుక 2 నిమిషాలు మోకరించి దేవునితో మాట్లాడండి. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, ప్రభు, ఇదిగో నీవు మమ్మల్ని సజీవమైన రాళ్ళుగా కడుతూ ఉన్నావు. నువ్వు కట్టే క్రమంలో మేము ఎక్కడ తప్పిపోకుండా, ఎక్కడ తొలగిపోకుండా నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా నువ్వు వెలబెట్టి మమ్మల్ని కొనుక్కున్న నీ పిలుపుకు తగినట్లుగా మా జీవితంలో మేము ఏది చేసినా నీ నామ మహిమార్థము చేయనట్లుగా మేము నీ కొరకు ప్రకాశించే కృపలోనికి నడిపించమని, ఒక్కొక్కరి చేయి పట్టి మీరు నడిపించమని మహిమ మీకు చెల్లిస్తూ యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.